డెబ్బై చట్టం జోలికి వస్తే ఖబర్దార్. జీవో నెంబర్ 3 పై స్పష్టమైన హామీ ఇవ్వాలి. జీవో నెంబర్ 3 పై సీఎం గారు ఇచ్చిన హామీ అమలు చేయాలి. 1/70 చట్టంపై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలి. 1/70 చట్టంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు పెట్టాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 పై ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఈ రోజు పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తా ఉన్నారు. అదే సందర్భంగా జీవో నెంబర్ 3 కు మీరు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయమని చెప్పేసి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి, అదే విధంగా 1/70 చట్టం సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అనేక రూపంలో ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతా ఉంది. ఈ రోజు సీఎం గారు ఒక తీపి కబురు ఆదివాసులు చెప్తారని చెప్పేసి మేము అనుకోని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వరకు కూడా ఈ రోజు సీఎం గారు ఆ ప్రకటన చేయకపోవడం ఇది చాలా ఆదివాసులకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి 1/70 చట్టం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి మేము ఆదివాసులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చలో రంపచోడవరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మా సమస్యలు మా గోడు చెప్పుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర కలవడానికి ఈరోజు పాడేరు నుంచి ప్రయత్నం చేస్తే నిన్నటి నుంచి నేడు దాదాపు 1 గంట వరకు ప్రతి ఆదివాసీ నాయకుడి మీద ఈరోజు నిర్బంధాలు గృహ నిర్బంధాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఆదివాసుల మీద పోలీసు నిర్బంధాలు ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మా సమస్య మేము చెప్పుకోవడానికి కూడా కనీసం అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి, నిర్బంధాలు అడుగడుగునా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిర్బంధాలు ఆపాలి. ఈరోజు మేము న్యాయమైనటువంటి మా డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా సీఎం గారు ఈ రోజు ప్రకటన చేయకపోతే రేపు ఎల్లుండో భవిష్యత్ కార్యాచరణకు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ భవిష్యత్ కార్యాచరణకు పిలుపందుకొని ఆదివాసీలందరూ కూడా స్వచ్ఛంగా తమ సమస్యలు తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.